పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులే ఉండండి. దేవుడు మనల్ని హెచ్చించడానికే ఒక సమయం పెట్టుకున్నాడు. ఆ సమయం వచ్చే వరకు మనం దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన చేతుల కింద జీవించాలి. మనలో హెచ్చింపు, గర్వం, అహంకారం ఎంత మాత్రం ఉండకూడదు. దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని రక్తంలో కడగబడ్డ నీవు, దేవుని ఆత్మను పొందుకున్న నీవు యేసుక్రీస్తు వలె జీవించినప్పుడు ఒకానొక సమయాన్న ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మత్తయి సువార్త 23:12, లూకా సువార్త 14:11లో కూడా తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. మనం తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు మన తల ఎత్తుకులా చేస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకే ఎక్కిస్తాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. యాకోబు అదే అంటాడు. యాకోబు 4:10లో ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునని. దేవుని దృష్టికి తగ్గించుకున్న 3 వ్యక్తుల గురించి చెప్తాను. మరి ఏ విధంగా హెచ్చించబడ్డారో జాగ్రత్తగా విందాం. దావీదు చదువు సంధ్య లేదని తన తండ్రి గొర్రెలు కాయడానికే గొర్రెలు కాపరిగా పెట్టాడు. అయితే దావీదు గొర్రెలు కాచుకుంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రభు దృష్టికి తనను తాను తగ్గించుకుంటూ జీవించాడు. కాబట్టి దేవుడు గొర్రెలు కాసుకున్న దావీదుని సింహాసనం ఎక్కించి రాజుగా అభిషేకించాడు. ఎందుకు పనికిరాని వాడు గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఎందుకంటే అతనిలో తగ్గింపుతత్వం, దీనత్వం దేవుడికి నచ్చాయి. అలాగే యేసేపు ఎంతో తగ్గింపు కలిగి, సత్ప్రవర్తన కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాడు. అన్నల చేత గెంటివేయబడ్డాడు, మిద్యానీయులకి అమ్మివేయబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో ఒక పనివాడిగా పనికి కుదర్చబడ్డాడు. అలాంటి పనివాడిని దేవుడు చూశాడు. తనలో ఉన్న తగ్గింపు తత్వాన్ని, దీనత్వాన్ని, పవిత్రతనే దేవుడు చూసి తగిన సమయమందు పనివాడుగా ఉన్న యేసేపుని ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. ఎందుకంటే యేసేపులో ఉన్న తగ్గింపు, ఆయన తగ్గించుకుని బ్రతికాడు. దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుడిగా జీవించాడు. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడని తన పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికాడు. పాపం చేయకుండా బ్రతికాడు. కాబట్టి ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. అలాగే దానియేలు కూడా తనను తాను ప్రభు ఎదుట తగ్గించుకుంటూ విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేసినట్లుగా దానియేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. తనను తాను ప్రభు దృష్టికి తగ్గించుకొని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ రోజుకు 3 మారు దేవుని ఎదురు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దర్యావేషు రాజు ఏలుబడిలో 120 సంస్థానాల మీద 120 మంది అధిపతులు నియమించాడు. ఆ 120 మంది అధిపతుల్లో 3 ప్రధానులు నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడని రాయబడి ఉంది. అంటే 120 సంస్థానాల మీద అధిపతులుగా ఉన్న వారందరికీ అధికారిగా దానియేలు ఉన్నాడంటే దేవుడు ఎంత హెచ్చించాడు. దేశం కాని దేశం, పరాయి దేశంలోకి వెళ్ళి అంత హెచ్చించబడ్డానంటే కారణం దానియేలులో ఉన్న తగ్గింపు తత్వమే, దీనత్వమే అతన్నే అధికారిగా ఉంచింది. అందుకనే మనలో మనం దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి మనం జీవించినప్పుడు మనల్ని దేవుడు లేపుతాడు. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. 113వ కీర్తనలో 7-8 వాక్యాల్లో ఆయన ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తివాడు ఆయనే అని వ్రాయబడి ఉంది. కాబట్టి దరిద్రులను లేవనెత్తాలన్నా, పెంట కుప్పల మీద ఉన్న బేదలను పైకెత్తాలన్న దేవునికి ఒక్కరికే సాధ్యం. ఆ దేవుని యందు మనం భయము, భక్తి కలిగి జీవించినప్పుడు, వినయం, విధేయత కలిగి జీవించినప్పుడు
భయము భక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం తగ్గించుకుని ఉన్నప్పుడు, మనలో దీనత్వం ఉన్నప్పుడు, మనలో హెచ్చింపు గర్వం ఉంటే పతనమైపోతాం, నాశనమైపోతాం. సామెతల గ్రంథం 16:18 అదే అన్నాడు సొలొమోను. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మనలో గర్వం అహంకారం ఉంటే అవి నాశనాన్ని తీసుకొస్తాయని, అవి మనల్ని తల ఎత్తుకోకుండా పడగొడతాయని, తల దించుకుండా చేస్తాయని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు.